సమర్థ నిర్వహణతో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. టీటీడీ జిల్లా పోలీసు యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందన్నారు. ముందస్తు ప్రణాళికతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంతోనే సత్ఫలితాలను సాధించామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. భక్తులందరూ సౌకర్యాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తుల్ని స్వామి దర్శనానికి పంపించగలిగామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్ గా ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెరీ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గత సంవత్సరము కొన్ని అనుభవాల దృష్ట్యా భక్తులు అందరితో మిగతా స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా మనం బాగా కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ చేసేసి ఈ సిస్టానికి వచ్చాం. ఇప్పుడు మీరు 3 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులతో కూడా చాలా మంది పత్రికలు కూడా ఇంటరాక్ట్ అయ్యారు, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇంటరాక్ట్ అయ్యారు. వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. కాబట్టి మనం ముందుగానే వాళ్ళందరి ఫీడ్బ్యాక్ తీసుకొని సిస్టమ్ ని ప్రవేశపెట్టాం. కాబట్టి ఎక్కడ కూడా కంప్లైంట్స్ గానీ ఇష్యూస్ గానీ మిస్ మేనేజ్మెంట్ కి అవకాశాలు గానీ లేవు. కాబట్టి స్మూత్ గా దర్శనం అయినాయి. సిస్టమ్ ఎప్పుడు కూడా పాస్ట్ లో మనకి ఎప్పుడు కూడా గొడవలు, పెడబొబ్బలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి. మీ అందరికి కూడా తెలుసు. ఈసారి సిస్టంలో పగడ్బందీకి ప్లానింగ్ చేశాం. ప్లానింగ్ లోనే 50% సక్సెస్ ఉందని చెప్పొచ్చు. మీరు చూస్తే మనం బోర్డుకు ప్రజెంట్ చేసింది కానీ, సీఎం గారు రివ్యూలో చేసినది కానీ, మన ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దాన్ ప్లానింగ్ చేసాం. సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేపించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా టైం సేవ్ చేయటం వల్ల మనం చేపించగలిగాం. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం దాన్ని చేయటం వల్ల దాదాపు 201 అవర్స్ అంటే 19 గంటలు అడిషనల్గా మనం సంపాదించాం. ఇదంతా కూడా చాలా సైంటిఫిక్ డేటా అనాలిసిస్ చేసాం ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. దానివల్ల 7,83,000 మనం చేసాం.